హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ. డే 3లో మనమైతే 25 ఆర్డర్స్ కంప్లీట్ చేసాము విత్ ఎర్నింగ్స్ ఆఫ్ 2219.32 రూపీస్ అయితే వచ్చాయి. సో డే 4 ఎలా ఉంటుందో చూద్దాం. వెల్కమ్ టు డే 4 ఆఫ్ ద బ్లాగ్. సో గైస్ 9:30 అవుతుంది. మనమైతే ఆన్ రోడ్ కొట్టినాం. సో వీక్లీ ఇన్సెంటివ్స్ మనకి మిగిలినవి ఏంటంటే ఇంకా టోటల్గా వచ్చేసరికి లైక్ 92 రైడ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఎట్లాగైనా మనం ఒక 30 ఈ పైన 32 కంప్లీట్ చేయాలి. ఈరోజు 32 కంప్లీట్ చేసి రేపు ఇంకో 30, నెక్స్ట్ ఇంకో 30, మొత్తం సెట్. డేకి 30 కొడితే తప్ప మనకి పని అవ్వదు అనమాట. సో మోస్ట్లీ ఈరోజు చిన్న రైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఇంకా తప్పదన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేము, అది వేరే విషయం. సో ఓకే నైస్. హీరో అసలు అన్నీ ఇట్లాంటి రైడ్లో వస్తాయి. ఇందాక ఒక్క రైడ్ వచ్చింది, ఫస్ట్ రైడ్, అది అంతే 2.7 కిలోమీటర్స్. అరే మరీ ఫస్ట్ ప్లస్ మళ్ళీ చిన్న రైడ్. ఇదైనా కూడా అంత దూరం పోయి 3.8 కిలోమీటర్స్ అంట చూసా. అది దారుణం. వీడు అసలు దగ్గర ఉన్నాయి కదా, మరి అంత దూరంలో కాకుండా. హోప్ సో. స్టార్టింగ్ సెకండ్ అయితే ఏం బాగాలేదు, బట్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. ఇలా అయినా 30 కొట్టాలి ఈరోజు. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద రైడ్, బెస్ట్ రైడ్. సో గైస్ మొత్తానికి మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ అది పికప్ కూడా ఇక్కడ మాదాపూర్ మెట్రో స్టేషన్ అనమాట. సో ఆల్రెడీ రీచ్ అయినాం లొకేషన్ దగ్గర కూడా. సో పిక్ చేసుకొని విల్ కంప్లీట్ ద రైడ్. ఈరోజు రైడ్లు మాత్రం వెంటనే చేయొచ్చు, ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఈరోజు ట్రాఫిక్ అసలు నాకు తెలిసేదే మోస్ట్లీ ఉండదు. ఉంది అంటే ఇంకా ఏదో అన్నది మాత్రం అన్నట్టు ఉంటుంది. బ్రోనేనా మన బ్రో బండి అనా 3009. సో గాయస్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రైడ్స్ కూడా చూద్దాం. ఈరోజు ఏంటో అంత డౌట్గా ఉంది. బట్ ఏమో ఇంకా ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం, ఇంకా మిగతా కూడా వస్తాయని ఆలోచిద్దాం. 30 ఉన్నాయి ఇంకా కొట్టాల్సినవి. యాజ్ బీ ఎక్స్పెక్టెడ్ మనకైతే చిన్ని రైడ్లే వస్తున్నాయి మంచిగా. సెకండ్ రైడ్ కూడా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ లొకేషన్ కూడా రీచ్ అయిపోయినాం. ఓకే, డబల్ 7 యా పర్లేదు, మధ్యలో పెట్టండి. ఓకేనా. థర్టీ 37. లిటరలీ గాయ్స్ ఈరోజు ఎంతమంది కొడుతున్నారో తెలియదు కానీ ర్యాపిడో మంచి కసి మీద ఉన్నారు. అస్సలు దొరకనివ్వట్లేదు. రైడ్ పడతాం ఆల్సాం అప్పుడే యాక్సెప్టెడ్ బై అదర్స్ అని వచ్చేస్తుంది. అమ్మ అసలు ఎంతమంది ఉన్నారు అయ్యా స్వామి ఈరోజు. హెవీగా ఉన్నారు. ఇక వల్లే మనకి మళ్ళీ థర్డ్ రైడ్ అయితే పడింది. ఇంకా నాకు తెలిసి ఈరోజు అంతా మెట్రోలు కొట్టుకోవడమే అనుకుంటా. ఈ మెట్రో లైన్లో మెట్రో డ్రాప్లు, మెట్రో పికప్లు. బాగుందనా. సో లొకేషన్లో ఉన్నాం. బ్రో ఎక్కడున్నాడో ఏమైనా హాస్పిటాలిటీ డే దగ్గరే ఉన్నా బ్రో.
ఉన్నదే మనన్ బ్రో వేర్ ఆర్ యూ బ్రో మనన్ 6774 బయట పోయా ఫార్టీ వన్ బ్రో ఓ సారీ थोड़ा या అదే స్టార్టింగ్ ఇప్పుడు పోతే ఏం చేస్తావు బ్రో మళ్ళం అన్నమాట ఊరికే పోదులే కానీ పోతే నాకే బొక్క అలా చేసుకొని వెళ్ళిపోతున్నాడా బ్రో ఓకే నైస్ ఓకే వచ్చేసినాయి మనం అని కూడా డన్ చలో నెక్స్ట్ రైడ్ ప్లీజ్ నువ్వు రైడ్ చేస్తా ఉన్నావు నేను కొడుతూ ఉంటావు అవి రాపిడో అవి ఏంది రైడ్లు కంటిన్యూస్గా టక్క 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 పడాలి 30 రైళ్ళు మధ్యాహ్నం కల్లా కొట్టి పడేయాలి అట్లుండాలి డైలాగ్ ఉంటుంది చూసు నువ్వు నువ్వు ఆడితే బాగుంటావు నా రైట్లో నువ్వేనా వేస్తే బాగుంటావు నువ్వు కూడా అన్నారు ఏమన్నా ఎడా రైలు ఇంత లేట్ అయిపోగానే టక్కన వాళ్ళు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇద్దరు నాకైతే నవ్వు ఏడుపు రెండు ఒకేసారి కలిపి వస్తున్నాయి అన్నమాట ఇంతమందిని చూస్తుంటే పాపం ఎంతమంది అనుకున్నారు ఈరోజు ఖాళీగా పార్ట్ టైం కొట్టుకోవచ్చులే అనుకొని సో ఖాళీగా ఉన్నది సార్ ఆ రోజు ఎవరు తిరగడు ఏదో ఇంకా లీవ్ లేక చచ్చినట్టు పని చేయాలి కాబట్టి ఇంక వచ్చిన వాళ్ళు ఉంటారు తప్ప సర్లే రైడ్ కోసం వెయిట్ చేద్దాం ఇంకా చేసేదే ఉంది చూడండి ఎంత ఖాళీగా విశాలంగా ఉండే రోడ్లు ఎవడూ లేడు నాకు అనుకున్నట్టుగానే ఈరోజు అంతా మనకి మెట్రో డ్రాప్లు పికప్లే సో మళ్ళీ చూడుస్తారా ఇందాకే ఇటు నుంచి పికప్ తీసుకొని వెళ్ళాను మళ్ళీ ఇడికి వచ్చాను వితౌట్ ఎనీ ఉన్నాయి ఓకే యాజ్ పర్ మ్యాపే ఉంది నేను వచ్చాను అక్కడే లొకేషన్లోనే ఉన్నా ఆల్రెడీ కాస్త ముందరికి వస్తాను ఎందు యా ఓటీపీ 9354 సారీ 9354 బిందువేనా బిందు ఓకే ఓకే కనిపించారు వస్తున్నాను ఎంత కాన్ఫిడెంట్గా పెట్టిందంటే మై లొకేషన్ ఈజ్ యాజ్ పర్ మ్యాప్ అంది ఆ లొకేషన్ ఏమో యూజల్ పక్క ఉంది వామ్మో అందుకే అనేది ఊరికే కాదు ఎంత అసలు ఆ ఫస్ట్ మెసేజ్ అయ్యా దారుణంగా పడ్డారా దారుణంగా ఎవర్రా తిప్పమని నేను అయ్యా కాదు బ్రో అట్లా కాదురా రే ఎందుకురా బాబు చూసుకొని నడపండి అయ్యా ఖాళీగా ఉంది కదా అని వెళ్ళిపోతున్నారు విన్నమ్మా లేదమ్మా బిందు 4355 ఎక్కడ
37. 35. 37. కొంచెం బ్రైట్నెస్ పెట్టండి. Thank you. Literally, I hate myself, you know. I really hate myself. అరే ఎవడైనా పండగ రోజు తీసుకుంటాడు రా బ్రేక్. నేను చూసిన వెన్స్డే తీసుకున్నా, ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నా అందరినీ చూసి. ఏం చేస్తాను అసలు హ్యాపనింగ్ బ్రో, దట్స్ నేను ఒరే రైడ్ పట్టమానేది కొట్టుపడేస్తున్నారు కదా అది. ఎక్కడ దొరికింది అంతరా ఈరోజు. అందరూ 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 ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ తిరిగి మూడ్లో ఉన్నారు. చూడండి ఈడ చూడండి, ఇంకా ట్యాంకర్ రెడీ ఉందన్నమాట వాటర్కి, రైన్ డ్యాన్స్కి. అది ఆల్రెడీ ఇక్కడ ఏర్లే పారింది కలరు. డామినోస్ అడే ఏకంగా ఈడే ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాడు. వావ్ హౌ క్యూట్. ఈరోజు హాస్పిటల్ వెళ్ళి మనకి, లేదంటే మంచి ఏదో ఈవెంట్కి వెళ్ళి డాన్స్ వేసుకుంటూ బాగుండదులే. లేదంటే ట్రిప్ వేసేవాళ్ళు, మా వాళ్ళందరూ భద్రాచలం వెళ్ళారు, వాళ్ళతో ట్రిప్ వేసేవాడిని కనీసం. ఓకే ఫైన్, 1 వీక్ తర్వాత ఇల్లుదాంలే. సర్లే బ్రో, రైడే బ్రో. నువ్వు తొందరగా రైలు పడట్లేదు, పడితే ఆగట్లేదు, ఎవడెవడు కొట్టేస్తా ఉన్నారు. చాలా హెవీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అదిగో ఏడేమో 3 ఉన్నారు. ఇంకేడ వచ్చేది రైళ్ళు మనకి. ఇట్లుంటే ఇంకా రైళ్ళు వచ్చినట్టే మనకి. మెట్రో లైన్కి అయితే ఇంకా బాగా చెప్పేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. మనకైతే రైడ్ పడింది మణికొండ వరకు. సో లెట్స్ గో టు మణికొండ. అదే కమింగ్ అబ్బా. అయ్యా ఆల్రెడీ కేమ్ బ్రో. ఆల్రెడీ అరైవ్డ్. ఎస్ అరైవ్డ్. ఇంత ఫాస్ట్ ఉందంట. ఎవరు ఓకే అను 7785. Yeah, I can. Alright. ఓకేనా? మరి ఎంతమంది పడతారా ఈరోజు? సరే అని 78. Ah, 70. Thank you. అరే యార్, ఇది ఎక్కడ మాది గురు? నేను 78 కొడితే చెప్తే 70 కొట్టింది ఆమె. వాట్ ఈజ్ దాకా వినాలి కదా కాగా. ఏడాగా మళ్ళీ 18 రూపాయలు బొక్క ఈ రైల్లో మనకి.
అంత క్లియర్గా చెప్పినా కదా ఫస్ట్ 70 అంటే కాదు 78 అని చెప్పి స్టిల్ స్టిల్ ఓకే ఏం చేస్తాం ఇక చేసేది ఏముంది పిలిచి మళ్ళీ 8 రూపాయలు కొట్టలేదు అన్నాం అనుకో అట్ట అవుతారు జనాలు వద్దు వెళ్ళిపోతాం ఇక ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాం చేసేది ఏం లేదు చెల్లి చెల్లి హ్యాపీ యువతి పిల్లలు మామూలుగా లేరు అసలు హెవీగా ఉన్నారు మాత్రం ఉండాలి లేకపోతే వదిలేరు కాదు తిట్టే ఉంటుంది చెప్పండి వదిలే అన్నాక మాత్రం ఉండాలి కదా బ్రో ఈ బ్రోనే బ్రో మీరు రావాలి అన్న 6279 ఓకేనా స్కానర్ ఇవ్వగారు ఏమన్నా సరే మరి ఓకేనా బ్రో అనుకుంటే అక్కడే వచ్చాడు ఓకే 43 భయ్యా ఏ నిమిషాన ఇది కంగనం కట్టుకున్నాము ఈ పొద్దు రైడ్లు 2 కిలోమీటర్లు ఉన్నా కూడా పోవాల్సి వస్తుంది పికప్ అట్లా తిరిగి 4 కిలోమీటర్లు అవుతుంది వచ్చేది సేమ్ అదే 30 రూపాయలు 1.8 కిలోమీటర్స్ పికప్ డ్రాప్ ఎంత తెలుసా 2.3 సంథింగ్ ఎంత ఓకే కొన్ని చేయాలనుకున్నప్పుడు కొన్ని మధ్యలో ఇది ఒకటి హ్యాండ్ ఇస్తుంది ఎందుకో అలానే బాగుంటుంది హలో వినీతా బ్రో ఓటీపీ 2770 నాకు ఎందుకో ఆ వర్క్ జోన్ ఆన్ చేయగానే లైక్ 0 కమిషన్ కదా వర్క్ జోన్లో సో అది ఆన్ చేయగానే ఎట్లా అనిపిస్తుంది అంటే అమౌంట్ తక్కువ వస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది లైక్ చిన్న రైడ్లను నాకు అర్థం కాలేదు కానీ బట్ ఐ రియల్లీ ఫీల్ దాట్ ఐఎమ్ గెటింగ్ లో అమౌంట్
అండ్ వర్క్ జోన్ ఆపేసానో లేదో వెంటనే మంచిగా కేవీహెచ్పి ఒక రైడ్ పడింది. అది ఏందో అది ఉంచాలా లేదో కూడా అర్థం కావట్లే వర్క్ జోన్. అందుకే ఆపుతున్నా ఆన్ చేస్తున్నా. అదేమంటే 3 ఆర్డర్స్ ఇన్ వర్క్ జోన్ అంటాడు వీడు. ఎవరికి రా 3 ఆర్డర్స్? ఏడొస్తున్నాయి రా 3 ఆర్డర్స్ చెప్పంటారు, ఏడొస్తున్నాయి రా అందరూ వర్క్ జోన్లో కూర్చుంటే. సర్లే రైడ్ అయితే పడింది వచ్చేసిన. ఇప్పుడే ఒక రైడ్ పడింది, గుడ్ రైడ్ అయిపోగానే లొకేషన్కి అయితే వచ్చాను. 9 ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ 9. హార్ట్ ఓటీపీ 3782. Yeah, done. Thank you. రా 31 bro. అజయ్ బ్రో, అజయ్ అన్నా ఓటీపీ 02 143 బ్రో. అన్న వెళ్ళాను అయితే 195 అయ్యా ఇదిగోండి స్కానర్. అన్నా డాక్టర్ భావన గారు ఇక్కడ ఇవ్వమన్నారు. అన్నా బాక్స్ అది లంచ్ బాక్స్. హలో అన్న, ఈ డ్రాప్ ఓటీపీ చెప్పరా? ఇక్కడ సెక్యూరిటీకి ఇచ్చాను అన్న, ఎమర్జెన్సీ దగ్గర సెక్యూరిటీకి ఇచ్చాను. 4743. ఓకేనా, డన్ అన్న. చెప్పండి, ఇక్కడ సెక్యూరిటీకి ఇచ్చాను. ఓకేనా ఓకేనా. అన్న ఓటీపీ 3090. అన్నీ భలే అవుతాయి. పేమెంట్ లేదు, నేను డైరెక్ట్ యాప్ దీపితో అసలు. ఎందుకని యాప్ కూడా పెడితే పర్సంటేజ్ ఇస్తాడు ఆయన? లేదు యాప్లోనే యాప్ పెట్టుకోవడం కొంచెం వెనక్కి పెట్టు. కాదు మరి యాప్ పెట్టుకోవడం ఎందుకు? ఓటీపీ 4391. సో ఆంటీ గారిని అయితే అక్కడ దింపేసిన తర్వాత మనకైతే ఇంకో రైడ్ పడింది. ఈ కస్టమర్ వచ్చేసరికి అసలు హెడేక్ కస్టమర్ అనమాట. ఫస్ట్ ఏమో ఓకే బ్రో రండి బ్రో అని చెప్పి, తర్వాత ఏమో క్యాన్సిల్ బ్రో క్యాన్సిల్ అన్నాడు మధ్యలో. తర్వాత మళ్ళీ వద్దులే బ్రో క్యాన్సిల్ వద్దులే బ్రో ఫాస్ట్గా రండి బ్రో అన్నాడు. అసలు ఇందిరా బై అనుకున్నా, ఎందుకంటే ఇది 1 or 2 కిలోమీటర్స్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ 3 కిలోమీటర్స్ ఉంది పికప్. సరే అని చెప్పి పికప్కు వెళ్తే అక్కడ ఒక పార్సల్ ఇచ్చారు. పార్సల్ అంటే ఏందో పెద్దదే ఏం లేదులే, కానీ
ఒక చిన్న పర్స్ ఇచ్చారు. సరే అని చెప్పి ఆ పర్స్ తీసుకొని ఆ లొకేషన్కి వెళ్తే ఆడ పేమెంట్ చేయడానికి ఆ బ్రో ఉండి ఏటీఎం కోసం చూస్తున్నాడు. ఏంది బ్రో అంటే నాది ఫోన్పే అవ్వట్లేదు బ్రో, లిమిట్ అయిపోయింది బ్రో అంటే, సరే బ్రో ఇంకా ఇంకేం చేస్తాం, ఇంకా వెయిట్ చేసి ఆడే ఒక 10 నిమిషాలు అయిపోయింది ఎండలో, లిటరల్లీ చిరాకొచ్చింది. ఇంకా నా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి పేమెంట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళి మొబైల్కి ఛార్జింగ్ పెట్టి అప్పుడు ఎండ్ రైడ్ కొట్టాను. అసలు ఎండ్ రైడ్ కూడా కొట్టకుండానే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదనమాట సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ తీయడానికి కూడా నా మెమరీ కార్డ్లో స్పేస్ లేదు, ల్యాప్టాప్లో స్టోర్ చేద్దామన్నా కూడా స్పేస్ లేదు. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ లైక్ నేనైతే ఎక్కడ ఆపలేదు, రైడ్ చేస్తూనే ఉన్నాను, బట్ వ్లాగ్ అయితే తీయలేకపోయాను. సో మొత్తానికి ఎంత వచ్చిందో చూద్దామా. టోటల్ మనం కంప్లీట్ చేసిన ఆర్డర్స్ వచ్చేసరికి 28 విత్ ఎర్నింగ్స్ ఆఫ్ 2247.96. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ రైడ్స్లో ఎంత వచ్చినాయో. మన హయ్యెస్ట్ రైడ్ వచ్చేసరికి 281 రూపీస్ అయితే వచ్చినాయి. సో చూసారు కదా, అదనమాట ఈరోజు మనం ఎర్న్ చేసింది, కంప్లీట్ చేసిన ఆర్డర్స్. సో మొత్తానికి మనం అనుకున్న మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వలేదు, బట్ లెట్స్ ట్రై టుమారో.